ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్. ఇంటర్వ్యూకి ఓన్లీ 10 డేస్ టైమే ఉంది కాబట్టి ప్రిపరేషన్ చాలా స్మార్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఏపీఎస్సి గ్రూప్ 1 ఇంటర్వ్యూస్లో మెయిన్గా టెస్ట్ చేసేవి ఒక 5 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మీ ఇంటిగ్రిటీ, అంటే మీరు ఎంత హానెస్ట్గా ఉన్నారు టెస్ట్ చేస్తారు. జనరల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంజనీరింగ్లో మార్క్స్ తక్కువ ఎందుకు వచ్చాయి, 10th క్లాస్లో ఎక్కువ వచ్చాయి, ఇంటర్లో తక్కువ ఎందుకు వచ్చాయి, లేదా లాస్ట్ 5 ఇయర్స్లో మీరు ఎందుకు ఏ జాబ్ చేయకుండా ఖాళీగా ఉన్నారు, లేదా స్టూడెంట్స్ జాబ్స్ ఎందుకు మారారు, ఇటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏంటంటే దిల్ ట్రై టు మేనేజ్, అంటే ఏదో మ్యానిపులేట్ చేసి సమ్ డిప్లొమాటిక్ చెప్పని ట్రై చేస్తారు. అలా కాకుండా ఎక్స్ట్రీమ్లీ హానెస్ట్గా ఉంటే ఖచ్చితంగా మార్క్స్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏపీఎస్సి బోర్డ్ మెంబర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి వాళ్ళు చాలామంది డీల్ చేసి ఉంటారు లాస్ట్ 30 to 35 years ఆఫ్ ది లైఫ్. సో ఈజీగా దే కెన్ ఫైండ్ అవుట్ వెదర్ యూర్ హానెస్ట్ ఆర్ నాట్. కాబట్టి ట్రై టు బి వెరీ హానెస్ట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లాస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్విక్గా రివైజ్ చేయండి. స్టేట్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ రివైజ్ చేసిన అవసరం ఉంది. ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఫ్యాక్ట్స్ అనే కాకుండా ఒపీనియన్ బిల్డప్ చేసుకోండి. ఒక 40 to 50 ఇంపార్టెంట్ ఇష్యూస్ తీసుకోండి, నేషనల్ ఇష్యూస్ కానీ స్టేట్ ఇష్యూస్ కానీ, వాటిని ఒపీనియన్ బిల్డప్ చేసుకోండి. ఒపీనియన్ బిల్డింగ్ అప్కి నా సజెషన్ ఏంటంటే యూట్యూబ్లో కొంతమంది ఇంటలెక్చువల్స్ అదే ఇష్యూస్ మీద వాళ్ళ ఒపీనియన్ చెప్పుంటారు కదా, వాటిని వినండి. వినడం వలన మంచి ఒపీనియన్ డెవలప్ అవుతుంది. థర్డ్ థింగ్ అది. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ 1 ఇంటర్వ్యూస్లో కొన్ని కేస్ స్టడీస్ అడుగుతారు, కేస్ స్టడీస్. అంటే మోస్ట్లీ మిమ్మల్ని ఒక సిచ్యువేషన్లో పెట్టి దాన్ని ఎలా డీల్ చేస్తారో అడుగుతారు. అందులో ఎథికల్ డైలమా ఖచ్చితంగా ఉంటుంది. దాని నుంచి మీరు ఎలా బయటకు వస్తారు, ఎలా మీరు వాట్ స్టెప్స్ యూ విల్ టేక్ అని టెస్ట్ చేస్తారు. దాన్ని కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ఫిఫ్త్ వన్ ఏంటంటే వాళ్ళు మీ కమ్యూనికేషన్ టెస్ట్ చేస్తారు. అంటే మీ ఎక్స్ప్రెషన్ని, అంటే మీ యొక్క ఆన్సర్ని ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, మీ కమ్యూనికేషన్ ఎంత క్లియర్గా ఉందో చూస్తారు. దానికోసం మీరు నెక్స్ట్ 10 days కూడా కొన్ని డిబేట్స్, గ్రూప్ డిస్కషన్స్, మాక్ ఇంటర్వ్యూస్, 1-to-1 ఇంటర్వ్యూస్ చేయడం వలన ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈవెన్ మిర్రర్ ముందు నుంచొని ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో మేము మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము. ఇవి 1-to-1 మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే ప్యానల్ మాక్ ఇంటర్వ్యూస్, కొంతమంది బ్యూరోక్రాట్స్తో కలిపి ఉన్న ప్యానల్స్ ఫామ్ చేసి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము. మీరు విజయవాడలో, హైదరాబాద్లో ఈ మాక్ ఇంటర్వ్యూస్కి ఫ్రీగా రిజిస్టర్ అయ్యి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఈ ప్లేస్కి మీరు రాలేకపోతే ఆన్లైన్లో కూడా సేమ్ మాక్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వచ్చు. మాక్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎలాబొరేట్ ఫీడ్బ్యాక్ ఇస్తాము. ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ టు యూ. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్. ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు.